5,000 మందికి ఫుడ్ ఉద్యోగం మాకు ఒక ప్యాకేజ్ ఇవ్వండి, మేము హ్యాపీగా ఉంటామని అడిగారు. 3 రోజుల్లో 25 కేజీల రైస్, 1 కేజీ చక్కెర, 1 కేజీ వంట నూనె, 1 కేజీ పప్పు, 2 కేజీలు కూరగాయల్లో పొటాటో, 2 కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం. అదే సమయంలో ఈరోజు 40-50 లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు. 2 రూపాయలకు ఆకుకూరలు, 5 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకు ఒకటి కేజీ, దానికంటే ఎక్కువ రేటు ఉండవు. ఈ 3 రేట్లు ఉంటాయి. 50%, 60% ఎంతైనా సబ్సిడీ ఇచ్చి, ఒక్కోసారి 70 కూడా కావచ్చు. ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితాయని తీసుకొస్తున్నాం. బయట కూడా తెమ్మన్నాను, రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం, అవన్నీ తీసుకొస్తాం. రేపు ఇచ్చే 80,000 మందికి మార్నింగ్ దగ్గర మీరు చూస్తే 3 నూడిల్ పాకెట్స్, సో దట్ హాట్ వాటర్లు వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది. 6 యాపిల్స్, 6 బిస్కెట్స్, 3 అంటే 1.5 లీటర్ మిల్క్, 6 వాటర్ బాటిల్స్, ఇవన్నీ ఇస్తున్నాం. ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి సరిపోతే చేసుకుంటారు, కావాలంటే వంట చేసుకుంటారు. ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం. రేపు మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. నెక్స్ట్ డే 1/3కి ఇవే ఇస్తాం. ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే 1/3 ఇస్తాం. 3 రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ వెజిటబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి. ఇవి ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏమున్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం, వినూత్నంగా ఆలోచిస్తున్నాం. అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఫర్దర్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను.